జై శ్రీరామ్. ఈ అజయ్ బాబు ఉరఫ్ ఎర్రిపప్ప మళ్ళీ కామెడీ చేయడానికి వచ్చాడు. ఆడేం కామెడీ చేస్తున్నాడో ఒకసారి చూడండి. క్రైస్తవుల్ని, ముస్లింస్ ని, దళితుల్ని మొత్తం ఒక తాటి మీదకి తీసుకొస్తాం సార్. ముచ్చటే లేదు ఈ విషయంలో. ఎవరు సీఎం గా గెలుస్తారు అనేది ప్రజలు నిర్ణయిస్తారు. మా 2 కోట్ల ఓట్లు లేకుండా ఎవరు సీఎం అవుతారో మేము కూడా చూస్తాం సార్. మేబీ థ్రెట్ కూడా ఎక్కువ, చాలా థ్రెట్ ఉంది సార్. నన్ను ఎప్పుడు కొడతారో తెలీదు, ఎవరు చంపుతారో తెలీదు, నా మీద ఏ దాడైనా జరగచ్చు. ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా, నాకేదన్నా జరిగితే దాని వెనక ఖచ్చితంగా మహాకూటమి ఉంది అని అనుకోవాలి సార్. నాకేదన్నా జరిగి రేపొద్దున నేను నేను చచ్చిపోతే ఆంధ్రాలో, నాకేదన్నా జరిగి నేను వెళుతూ ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయిందని మీరు వినొచ్చు, లేకపోతే ఎక్కడైనా చచ్చిపోయాడని మీరు వినొచ్చు. సాధారణంగా కాకుండా అనుమానాస్పదంగా నా చావు ఎలా జరిగినా మహాకూటమి దాని వెనక ఉంది అని అర్థం సార్. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మహాకూటమి సార్, మహాకూటమి. ఇక పేర్లు చెప్పాల్సిందే ఉంది సార్. గంట కట్టాను కదా, పిల్లిమెళ్ళలో గంట కట్టేది ఎవరు అని అంటే కడుతున్నాను నేను. మహాకూటమి ప్రభుత్వ పెద్దలు దీని వెనుకున్నారు అని అర్థం చేసుకోవాలి. యావత్ క్రైస్తవ సమాజానికి చెప్తున్నాను. ఎందుకంటే నేను రాజకీయం అంతా ఆంధ్రాలోనే చేస్తాను. కేవలం క్రైస్తవులు, ముస్లింలు, దళితుల క్షేమం కోసమే. దళితులు హిందువులైనా సరే, దళిత క్రైస్తవులైనా సరే, వాళ్ళ క్షేమం కోసం నేను ఖచ్చితంగా రాజకీయం చేస్తాను. లక్షల మందిని సమీకరిస్తాను, లక్షల మందిని. ప్రతి నియోజకవర్గంలో సభలు పెడతాను ఈ 3 వర్గాలతో కలిపి. ఇప్పటికే ఆ 2 నియోజకవర్గాల్లో పెట్టేసాం, జిల్లా స్థాయిలో పెడుతున్నాం. నాకేం జరిగినా దాని వెనక వీళ్ళు ఉంటారు సార్. వీళ్ళదే ప్రధానమైన కారణం. ఓపెన్ గా చెప్తున్నాను, వీళ్ళు నన్ను బ్రతికినవారు సార్. కానీ అంత తేలికైతే కాదు. ప్రవీణ్ పగడాల గారిని లేపేసినట్టు లేపేద్దామంటే మాత్రం కుదరదు. ఆయనకిలాగా ఒంటరిగా వెళ్ళను నేను ఇటు. నా పక్కన ఎప్పుడూ 4 ఉంటారు. సింగిల్ గా ప్రయాణం చేయను. అంత తేలికైతే కాదు. నన్ను అరెస్ట్ చేయించారు కదా సార్. ప్రవీణ్ పగడాల గారి పోస్ట్ మార్టం రిపోర్ట్ అడిగితే 10 రోజులు రిపోర్ట్ ఇవ్వకుండా ఆపారు. ఎవరు రిపోర్ట్ అన్న 10 రోజులు ఇవ్వకుండా ఆపుతారు సార్. 3 కేసులు, చిన్ని విషయాలతో కేసులు పెట్టించి దొంగను ఎత్తుకెళ్ళి చెంచలు కూడా జైల్లో పెట్టి నరకం చూపించారు నాకు. అప్పుడు కూడా ఆంధ్రాకి సంబంధించినటువంటి ఒక పెద్ద నాయకుడి ఆదేశాలతోనే నన్ను ఇక్కడ అరెస్ట్ చేశారు. చూశారు కదా, మా క్రైస్తవుల ఓట్లు లేకుండా ఎవరు ఎలా గెలుస్తారో చూద్దాం అంటున్నాడు. అసలు ఇంతకీ ఓటింగ్ ఎలా జరుగుతుందో ఇది తెలుసా? ముందుగా ఓటు వేసే ఓటర్లలో వర్గాలు ఉంటాయి. బాగా సెటిల్ అయ్యి ఈ రాజకీయాలతోనూ వేటితోనూ సంబంధం లేదు అనుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు అసలు ఓటు వేయడానికే బయటికి రారు. ఓకే, తర్వాత బాగా సెటిల్ అయ్యి రాజకీయాలతో సంబంధం లేకపోయినా నాకు సామాజిక బాధ్యత ఉంది, ఎట్టి పరిస్థితుల్లో నా ఓటును వినియోగించుకోవాల్సిందే అనుకున్న వాళ్ళు ఉంటారు. వాడికి ఎవడు నచ్చితే వాడికి ఓటేస్తాడు నిజాయితీగా. తర్వాత ఇక క్యాస్ట్ బ్యాచ్ వాళ్ళు ఉంటారు, నా కులపోడు అని ఫీల్ అయ్యేవాడు. వాడు ఓటు అమ్ముకోడు. మొదటి 2 తరగతులు కూడా ఓటు అమ్ముకోరు. వీడు అసలు అమ్ముకోడు. వాడు వాడి క్యాస్ట్ వాడికే వేసుకుంటాడు, వాడి ఎదవైనా ఏదైనా. తర్వాత ఇంకోడు ఉంటాడు, పార్టీ ఫీలింగ్, నేను ఈ పార్టీకే వేస్తాను అంటాడు. ఆడు కూడా ఓటు అమ్ముకోడు. ఓకే, ఇక మిగిలిన కాంట్రాక్టర్లు వాళ్ళు వీళ్ళు ఏ పార్టీతో లింక్ ఉన్నవాళ్ళు వాళ్ళకి వేసుకుంటారు. ఇక మిగిలింది డబ్బులు ఎవడు ఎక్కువ ఇస్తే వాడికి ఓటేసేవాడు. డబ్బులు తీసుకొని మొట్టమొదటగా అంటే అందరికన్నా ముందుగా ఎగబడి ఓటేసేది ఎవరా అంటే మీరంటున్న ఈ దళిత క్రైస్తవులే. ఆ విషయము వార్డ్ ఇన్ఛార్జీలందరికీ తెలుసు. ఎందుకంటే దాదాపుగా డబ్బులు పంచేదాళ్లే కాబట్టి. నువ్వు అన్నావు కదా, ఈడు హరిపప్పగాడు అంటున్నాడు కదా మా క్రైస్తవుల ఓట్లని. అరే బొచ్చుగా, మీ క్రైస్తవులే ఓట్లు అమ్ముకుంటాడు. ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తే ఆడికి వేస్తాడు. కాదని నిరూపించగలవా? కొన్ని ఏరియాల్లో డబ్బులు పంచకపోతే
మాకెందుకు పంచలేదు అని అడిగిన వాళ్ళని కూడా నేను చూశాను, విన్నాను, చూశాను. రెండూ జరిగినాయి. మా ఏరియాలో డబ్బులు పంచలేదండి. ఆ పార్టీ వాడు పంచాడు, ఈ పార్టీ వాడు ఎందుకు పంచడు, ఆడు 2000 ఇచ్చాడు, ఈడేంది 1000 ఇచ్చాడు అన్న దళిత క్రైస్తవుల్ని కుప్పల ముందు చూశాను నేను. అర్థమవుతుందా? క్వార్టర్ మందికి 1000 రూపాయలు 2000 రూపాయలకి ఓటు అమ్ముకునే ఈ దళిత క్రైస్తవులు నమ్ముకొని నువ్వు చెబుతున్నావు, నువ్వు శబ్దాలు చేస్తున్నావు, ఛాలెంజ్లు చేస్తున్నావు. సరే, అదొక టాపిక్. 2, నీకు థ్రెట్ ఉందా? ఎవరి నుంచిరే? నీకేమన్నా అయితే ఎన్డీఏ కూటమిది బాధ్యత. అసలు ఎవడరా నువ్వు? కనీసం ఎన్నికల్లో నుంచుంటే వార్డు మెంబర్గా గెలవలేవు నువ్వు. డిపాజిట్ రాదు నీకు. నిన్నెవడు చేస్తాడ్రా? రోడ్డు మీద పోతా ఉంటే ఒక ఊర కుక్క అరుస్తా ఉంటుంది, ఎవడైనా పట్టించుకుంటాడా? నీ పరిస్థితి అంతే. ఎవరినైనా ఎప్పుడు చంపుతారు అంటే, అరే నాయన ఇక ఈడుంటే నేను బతకలేను, నాకు విపరీతమైన ఇబ్బంది, ఈడు తప్పిస్తే కానీ లేదా ఈయన్ని లేపేస్తే కానీ ఇక నాకు బతుకులేదు అనుకున్న టైంలో చేస్తారు ఎవరు? ఈ పగబట్టిన వాళ్ళు రాజకీయాలుగా అల్లగా ఇలాగా. లేదంటే ఏ మందు సిట్టింగ్లోనో కూర్చొని మాట పెరిగితే ఆవేశం మీద చేస్తారు. అసలు నిన్నే ఓడు చంపుతాడురా? ఈ ఊరకొక్క కన్నా ఘోరమైన బతుకైతే నీది. ఎవరా నిన్ను చంపేది? నాకేదన్నా అయితే ఎన్డీఏదే బాధ్యత. అరే ఎన్డీఏ కూటమి ఎవరిని చంపిందిరా ఇంతవరకు? ఎవరిని చంపింది? ఏ మనుషులరా మీరు? ప్రాణ భయం ఉంది, బొచ్చు భయం ఉంది, బోసాండం భయం ఉంది. అంత భయం ఉన్నప్పుడు దేనికిరా బయటికి రావటం? పిరికి ఎదవలు అయినప్పుడు దేనికిరా బయటికి రావటం? మీ పిరికి ఎదవలు కాదు, ఇది ఎంత నాటకాలు. ప్రాణ భయం ఉంది, ఎవరా నిన్ను చంపేది? ఊరకొక్క గడి నువ్వు, నిన్నెవరు చంపుతారా? నిన్ను పట్టించుకొని కూడా పట్టించుకోరు. వార్డు మెంబర్గా గెలవలేనోడు నువ్వు ఎన్డీఏ కూటమి దాకా పోయావు. నీ వల్ల ఏం జరుగుతుందిరా? ఎవరికి ఏం నష్టం ఉందిరా? నువ్వేదో 4 కామెడీ వీడియోలు చేసుకొని జనాల దగ్గర డబ్బులు వసూలు చేసుకుని ఎవడికి తప్ప. నువ్వు అభినయ్ గారు ఇద్దరు వీడియోలు కూడా చేసుకున్నారు కదా, ఫోన్పేలు పగిలిపోయినాయి, సౌండ్లు వచ్చేసినాయి విపరీతంగానే. ఏదో క్రిస్టియన్లకి సేవ చేస్తున్నా అని చెప్పి 4 బిల్డప్ వీడియోలు చేసుకొని బతికేయండి. అమాయకులు దొరికేదే కదా, గొర్రెలు దొరికారు కదా, వాళ్ళ మీద బతికేయండి. అంతకు మించి బొచ్చుగాడు మీరు బీకేది ఏం లేదు. ఓకే, జై శ్రీరామ్.